హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇచ్చే పాతకాలపు నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ప్రియమైనది ఈ మేకపోతు లంగ్స్ కర్రీ. సింపుల్గా టేస్టీగా చేసేద్దాం. ఇదిగోండి, ఇదే మేకపోతు లంగ్స్ మాంసం. దీనిని ముందు ఇలా నేను చూపిస్తున్నట్లు ఒక ముక్క తీసుకుని దీనిపైన చాలా పలుచటి పొర, సన్నటి లేయర్ ఉంటుంది. దీనిని చక్కగా తీసేయాలి. రెండు వైపులా ఉంటుందండి. దీనిని కంప్లీట్గా తీసేయాలి. వాళ్ళు చూసుకుని నిదానంగా ఇలా తీసేస్తే ఇలా చక్కగా వచ్చేస్తుంది. చూసారా? ఇలాగా ఇలా అన్నింటికి తీసేసి రాక్ సాల్ట్ వేసి ఇలా నీళ్లు పోసి 3 సార్లు కడగండి. ఇప్పుడు ఇది కుక్ చేయడానికి రెడీ. ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసి 2 మరాఠీ మొగ్గలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 1 జాపత్రి, 4 లవంగాలు, 6 యాలకులు కాస్త క్రష్ చేసినవి అన్నీ వేసి ఒక 2 సెకండ్లు వేయించి వెంటనే 1 కప్పుడు ఉల్లిపాయ ముక్కలను, 3 పచ్చిమిర్చి చీలికలను వేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక మీ రుచికి సరిపడేంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఇంకాస్త వేయించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా వేగేంత వరకు 3 నిమిషాల పాటు వేయించండి. ఇప్పుడు మనం శుభ్రం చేసి ఉంచిన లంగ్స్ ముక్కలను వేసి అంతా కలిసేలా కలిపి 3 నిమిషాలు వేయించండి. చూసారా వెంటనే ఎలా రంగు మారిపోతుందో? ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేయండి, లేదంటే మీ రుచికి సరిపడా వేసుకోండి. అంతా కలిపి మీడియం ఫ్లేమ్లోనే 7 నిమిషాల పాటు ఇలా చక్కగా బాగా వేయించండి. ఈ కూర పాత తరం వారికి ఎంతో ఇష్టం. అందులోనూ ఈ చలికాలంలో దీనిని తినటం వల్ల మీ లంగ్స్కి ఇది చాలా మేలు చేస్తుంది. చాలా మందికి దీనిని సరైన పద్ధతిలో వండుకోవడం తెలియక రబ్బర్లా ఉంది అని తినడమే మానేస్తారు. నిజమేనండి. దీనిపైన ఆ సన్నని పొర తీయకుండా వండేస్తే మసాలాలు అంతగా ముక్కకు పట్టవు. అందులోనూ ఆ పల్చటి పొర ఉండిపోవడం వల్ల ముక్క నిజంగానే రబ్బర్లా ఉంటుంది. అదే ఇలా ఇప్పుడు నేను చూపించినట్లు పొరంతా తీసేసి కనుక ఈ తీరులో కూర వండారంటే ముక్క చాలా మృదువుగా, కమ్మగా నోట్లో పెట్టుకోగానే అలా అమృతంలా కరిగిపోతుంది. ఇంత చక్కగా వేగాక దీనిలో 1/2 లీటర్ నీళ్లు పోసి అంతా కలిసేలా కలిపి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు దీనిని మరో 5 నిమిషాలు కాస్త ఈ నీరు కూడా దగ్గర పడేలా ఉడికించి ఉంటే కొత్తిమీర కూడా చల్లి దించేస్తే ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన మేకపోతు లంగ్స్ కర్రీ రెడీ. లొట్టలేసుకుంటూ తింటారు. మీరే చూడండి. మరిన్ని వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫైజెస్ కుకింగ్.